మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం. ముఖ్యతిథిగా హాజరు కానున్న సిడబ్ల్యూసి మెంబర్, ఏఐసిసి సెక్రటరీ శ్రీవంశీ చందర్రెడ్డి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఏఐసిసి, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమము ఒక సంవత్సరం కాలంపాటు ప్రతి గ్రామాన్ని, వార్డు, డివిజన్, మండలంలోని ప్రతి గడపను తడుతూ జరిగే దేశవ్యాప్త పాదయాత్ర. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు మార్చి 24 సోమవారం కరీంనగర్ డిసిసి కార్యాలయం, ఇందిరా గార్డెన్స్లో జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం నిర్వహించబడు. డాక్టర్ కువాంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్. మనస్ఫూర్తిగా అభినందించాలి. మన పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావడమే కాకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా మీ అందరి సహకారం వల్ల తెలంగాణ నెంబర్ 1గా ప్రతి ఒక్క కార్యక్రమంలో నిలిచేది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని డిజిటల్ మెంబర్షిప్ చేయించాలి అని ఆలోచన చేసినప్పుడు దేశం మొత్తంలో అత్యధిక సభ్యత్వాలు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. నాకు తెలిసి మీ అందరు కూడా ఆ రోజు ప్రతి ఊరికి పోయి ఫోన్లు పెట్టుకొని ఓటీపీలు తీసుకొచ్చి అందరినీ సభ్యులుగా చేసింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా తెలంగాణ నుంచి 42 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేసి భారతదేశంలో నెంబర్ 1గా నిలిచినాం. మీకు అందరికీ గుర్తు, నరేంద్ర మోడీ రైతులకి వెన్నుపోటు పొడుస్తూ రైతులు ఉరేసుకునే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేసినాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్ లో ఉద్యమాలు చేసినాం. మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఉద్యమాలు చేసినాము. మనందరికీ కూడా ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నుంచి సంతకాల సేకరణ చేసి ఈ నల్ల చట్టాలు మాకొద్దు, వీటిని మేము వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రపతికి రైతుల సంతకాలన్నీ కూడా రాష్ట్రపతికి పంపించే కార్యక్రమం ఏఐసిసి తీసుకున్నది. ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో దేశం మొత్తంలో ఎన్ని సంతకాలు సేకరణ చేసినామో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని సంతకాలు చేసినాము. దేశంలో నెంబర్ 1గా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మనం అట్లా కష్టపడ్డాం కాబట్టి దేశంలో దగ్గరగా అధికారానికి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ లో తెలంగాణలో ఎగిరేసినాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ నెలకొల్పుకుంటుంది. ఏ విధంగా అయితే ఏఐసిసి ఏ కార్యక్రమం ఇచ్చినా నెంబర్ 1గా తెలంగాణ ఉందో, ఇవాళ ఏఐసిసి ఇచ్చినటువంటి ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే కరీంనగర్ జిల్లా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా గౌరవ శాసనసభ్యులు, మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మంత్రిగా వారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు రాలేకపోయినారు. వాస్తవానికి కబర్పల్లి సత్యం గారు కూడా శాసనసభకు వెళ్ళాలి. కానీ శాసనసభ స్పీకర్ అలానే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనుమతి తీసుకొని పార్టీ కార్యక్రమం ముఖ్యము, పార్టీ కార్యక్రమం చూసుకొని మేము ఖచ్చితంగా శాసనసభకు వస్తాము, కాస్త ఆలస్యంగా వస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా విజయవంతం చేయడానికి సర్వశక్తులు వడ్డాలని నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నా. ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. పిసిసి అధ్యక్షులు వారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వారు, అలానే శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మాట్లాడినరు, సీనన్న మాట్లాడినరు, అలానే సంతోష్ మీకు అందరికీ కూడా వివరంగా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నేను డీటెయిల్లోకి పోకుండా 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని మనము జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఏఐసిసి నిర్ణయించిన విధంగా ఒక సంవత్సరం పొడవునా చేయాల్సినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారు, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు ఏఐసిసి
ఇవాళ ఎట్లయితే మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారో, అంతకుముందు మహాత్మా గాంధీ గారు కూడా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండే. మహాత్మా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి పదవి బాధ్యతలు చేపట్టారు. 1925 100 సంవత్సరాలు. అదేవిధంగా జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్. భారత రాజ్యాంగం కూడా ఏర్పడి 75 సంవత్సరాలు అవుతుంది. దాన్ని రచించిన వారు అంబేద్కర్ గారు. మరి నమస్తే. కాబట్టి ఈ 3 కార్యక్రమాలను ఎందుకు మనం చేయాల్సి వచ్చింది, జనం లోపలికి ఇది బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పట్ల కొంత ఆసక్తిగా ఉన్నారు, కొంతమందికి అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మనం అందరం తెలుసు, మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షులని చాలా మందికి తెలియదు. ఆయన 1925లో ఆయన అధ్యక్షులుగా ఉండే, ఆయన తర్వాతనే చాలా మంది ఏఐసిసి అధ్యక్షులు అయినారు. ఈ 1925 నుంచి 2025 వరకు 100 ఏళ్ళు జరిగింది. 100 ఏళ్ల లోపల మహాత్మా గాంధీని మనం అహింస మార్గాన్ని, అదేవిధంగా ఆయన చేసినటువంటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని, ఆ ఉద్యమం యొక్క విలువలని ఈరోజు ప్రజలందరికీ తెలియాలి. చాలామంది ఈరోజు మర్చిపోతూ ఉన్నారు ఎవరు స్వాతంత్ర్యం తీసుకొచ్చినారు. కొంతమంది అంటారు గాంధీ కాంగ్రెస్ వాడే కాదు, గాంధీ పోరాటం అహింసా మార్గం తీసుకొచ్చిండు, దాన్ని సత్యాగ్రహం చేసినారు, ఉప్పు సత్యాగ్రహం చేసినారు, కానీ కాంగ్రెస్కు సంబంధం లేదంటారు. కానీ చరిత్ర తెలియని మూర్ఖులు. కాబట్టి అవన్నీ కూడా ఒక్కసారి మననం చేసుకోవడానికి, ఒకసారి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మన జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రిపరేటరీ మీటింగ్. నియోజకవర్గాలుగా మళ్ళీ మీటింగ్ ఉంటుంది. సంతోష్ రండి తీసుకున్నాం. మన ఇన్ఛార్జ్ సంతోష్ గారు, రుద్ర సంతోష్ గారు, దీని ఇన్ఛార్జ్ 4 జిల్లాలకు ఇన్ఛార్జ్గా మన దగ్గరకు వస్తున్నారు. తను ఈ కార్యక్రమానికి తనే ఇన్ఛార్జ్ కాబట్టి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. దయచేసి అయితే ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనకు జిల్లాకి ఇన్ఛార్జ్ అయినటువంటి రుద్ర సంతోష్ గారు, అదేవిధంగా నమ్మేళ్ళ శ్రీనివాస్ గారు, ఎనుగాల వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఇన్ఛార్జీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాని విధి విధానాలు ఏంటి, అసలు ఈ కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రుద్ర సంతోష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మరి ఈ విధానాలను మనం ఎందుకు చేయాలో, ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా మన విధి విధానాలన్నీ కూడా స్లైడ్ షో లోపల చెప్తారు మన రుద్ర సంతోష్ గారు. అదేవిధంగా సిడబ్ల్యూసీ మెంబర్ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీకు ఏమైనా ఈ విషయంలో పరిజ్ఞానం ఉంటే మీరు షేర్ చేసుకోవాలనుకుంటే నేను కూడా పంచుకుంటా అన్న వాళ్ళను ముఖ్యంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. లేడీస్ అయినా పర్లేదు. పురమల శ్రీనివాస్ గారు కరీంనగర్. మత సామరస్యాన్ని కాపాడకుండా కుల మత లింగ వివక్ష విభేదాలు తీసుకొచ్చుకుంటూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పుట్టిన ప్రయత్నాన్ని మనం తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అందరికీ సమాన స్వేచ్ఛ అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గురించి మనం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని దీంట్లో కొంత
మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.